దేవునికి స్తోత్రం. ఈరోజు సకలాశీర్వాదాలకు కారకుడైన దేవుడైన ప్రభు యేసు క్రీస్తు వారి ఆశీర్వాద వాగ్దానం, నిత్య జీవమును నీవు నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతి ప్రక్కన నిత్యమ సుఖములు కలవు. ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినను బాగుపడును. కనుక ఆ సమయములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండి, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషులుండేను. యేసు వాడు పడిన చూసి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనింట్లోనికి తిప్పుటకు నాకు ఎవరును లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థ నొంది తన పరుపునెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పేది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువు అని నాతో చెప్పానండి. వారు నీ పరుపెత్తుకొని నడువు అని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగింది. దేవుని పిల్లరా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనే కోనేరు కలదు. బెతెస్దా అంటే ఒక కరుణాపీఠం. ఈ కరుణాపీఠం కలిగినటువంటి ఒక కోనేరు కలదు. ఈ కోనేరు బెతెస్దాలో ఎవరైతే పాపములు చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారు ఆ బెతెస్దా కరుణాపీఠం దగ్గర కోనేరులో ఆ దేవదూత మరి వచ్చినప్పుడు నీటిని కదిలించినప్పుడు, ఆ నీళ్లు కదిలినప్పుడు, ఎవడైతే ఆ నీళ్ళకి కదిలింపబడినప్పుడు ముందుగా తెలుసుకొని ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఆ మొదటగా ఎవరైతే ఆ నీటిలో దూకుతారో, ఆ నీటిలో ఉంటారో వాడు స్వస్థ పొందుతాడు. ఎలాంటి స్వస్థ పొందుతాడంటే, ఎలాంటి రోగస్తుడైనా సరే వాడు ఆ కోనింట్లో దిగినప్పుడు వాడికి రోగము నుంచి స్వస్థ లభిస్తుంది. ఈరోజు ఒక హాస్పిటల్కు మనం వెళ్ళినప్పుడు చిన్న ఆపరేషన్ చేయాలన్నా కూడా 1,00,000 రూపాయలు లేని మనకి స్వస్థ లేదు. ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్లో కొన్ని 100,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అయినా కూడా మనకు స్వస్థత లేదు. నీకు డబ్బు లేకపోతే స్వస్థత లేదు. కొంతమంది ఆపరేషన్ చేయించుకోలేక, ఆరోగ్య పరిస్థితుల్ని చూసుకోలేక, డబ్బు లేక చాలా మంది వాళ్ళకి ప్రాణాలను వదులుతున్నారు. కానీ బెతెస్దా అనే యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి బెతెస్దా కోనేరులో ఎప్పుడైతే దేవదూత ఆ కోనేరులో ఉన్న నీటిని తన చేతితో మరి అటు ఇటు అన్నప్పుడు ఆ నీళ్లు కలుగుతున్నప్పుడు ఆ కోనేటిలో దిగిన ప్రతి ఒక్కరి కూడా ఆరోగ్య స్వస్థత లభిస్తున్నారు. ఆ ఎటువంటి వారంటే గుడ్డివాడైనా, చెవిటివాడైనా, మూగవాడైనా, కాలు లేని గుంటివాడైనా
మరి పక్షవాతంతో ఉన్నవాడైనా సరే, ఎటువంటి రోగస్తుడైనా సరే, ఆ కోనేటిలో కదిలింపబడినప్పుడు ముందుగా దూకిన వాడు స్వస్థత పొందుతున్నాడు. ఊచకాలలో ఉన్నటువంటి వాడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడు ఆరోగ్యమైన స్వస్థత లభిస్తుంది కోనేటిలో. మరి యొక్క కోనేటిలో నేను ఆరోగ్యం నుంచి స్వస్థత పొందాలి, నేను మంచివానికి తయారు కావాలని గత 30 సంవత్సరాల నుంచి ఆ కోనేటిలో స్వస్థత పొందాలని ఒక మనుషుడు ఆ ప్రాంతంలోనే తన యొక్క పరుపేసుకుని కూర్చుంటాడు. ఆ మంటపంలో, ఆ మంటపంలో ఈ 5 మంటపముల మధ్యలో ఉన్నటువంటి కోనేటిలో అనేకులు స్వస్థత పొందుతున్నారు. అనేకులు దేవుని యందు స్వస్థత పొంది ఆరోగ్యం నుంచి వారి స్వస్థత పొంది పోతున్నారు. కానీ ఒక మనుషుడు ఆ యొక్క కోనేటిలో దిగలేక, ఆ కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు పోలేక అక్కడే ఉన్నాడు. ఆ కోనేటిలోకి నీళ్లు కదిలించబడినప్పుడు అనేక మందిని అడిగాడు, అయ్యా నేను కోనేటిలో నీటిలో స్వస్థత పొందుచాను, నాకు సహాయం చెయ్యండి, అందులో నన్ను దించండి పలుమార్లు అడిగినప్పటికీ ఎవరు కూడా సహాయం చేసిన వాళ్ళే. మరి ఈరోజు మన స్వస్థత లభిస్తుంది. మరి కోనేటిలో దేవుడి యొక్క స్వస్థత లభిస్తుందని దేవుని విశ్వాసిస్తే, దేవుని నమ్మితే, దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే, ప్రార్థన శక్తి కలిగి ఉంటే నీ ఇంటిలో కూడా స్వస్థత లభిస్తుందని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దేవుని నామంలో జీవిస్తున్నారు, ఎంతమంది దేవుని విధానంలో ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరం నుండి తన రోగము నుంచి స్వస్థత పొందాలని ఆ కోనేటి మంటపంలో, ఆ మంటపం దగ్గరనే ఒక పరుపు వేసుకొని కూర్చుని ఉన్నాడు. పరుపు వేసుకొని ఉన్నాడు అంటే తన కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరుపు మీదనే ఉన్నాడు. కానీ ఎంతో మందిని ఆ నీళ్లు కదిలించబడినప్పుడు అడిగినప్పటికీ కూడా ప్రయోజనమే లేదు. కానీ నేను ఆ కోనేటి నీళ్ళలో నేను స్వస్థత పొందుతాను, నాకు ఆరోగ్యం నుంచి నాకు స్వస్థత వస్తుందని ఒక నమ్మకమైన విశ్వాసంతో 38 సంవత్సరముల నుంచి కోనేటి దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లరా, విశ్వాసం ఉండాలి. నేను స్వస్థత పొందుతాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కోనేటిలో అనే నమ్మకంతో ఉన్నాడు. కానీ అనేక మంది వస్తున్నారు, స్వస్థ పొందుతున్నారు, వెళుతున్నారు. కానీ ఆ కోనేటిలో దించడానికి దానికి మళ్ళీ సహాయం చేసేవాడు ఎవరినో లేడు. ఎవరైనా వస్తారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో, నేను దిగకపోతానా, ఆ కోనేటిలో స్వస్థ నాకు రాకపోదా అని ఎంతో నిరీక్షణ చెందుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, మరి నువ్వు కూడా కనిపెట్టుకొని దేవునిలో నాకు స్వస్థత లభిస్తుంది, దేవుని ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది, ప్రార్థన చేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు, నా కుటుంబంలో పరిస్థితులు మారిపోతాయి. మరి హాస్పిటల్లో లక్షల పెట్టలేనటువంటి ఉచితమైన స్వస్థత దేవుని నామంలో వస్తుందని నువ్వు కూడా విశ్వాసించి దేవుని కోసం మన ప్రార్థన శక్తి కలిగి ఉంటే దేవుడిని దీవించడా? ఒక రోజు ఆలస్యం కావచ్చేమో, 2 రోజు ఆలస్యం కావచ్చేమో, కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థనలో ఎంతవరకు నిజం ఉందని చూస్తాడు. మరి ఆయనకు నిరీక్షణ 38 సంవత్సరములో ఆ మంటపములో అనేకులు గుంపులుగా ఉన్నారు. వారి స్వస్థత కోసం గుంపులుగా వచ్చి ఉన్నారు. అందరూ కూడా స్వస్థత పొందాలని, ఉచితమైనటువంటి దేవుని యొక్క మహిమ పొందాలని ఆ యొక్క కోనేటి ఆ మంటపములో ఉన్నారు. కానీ బహుకాలం నుంచి చాలా రోజుల నుంచి ఈ మంటపంలో పరుపు మీద ఉన్నటువంటి వ్యక్తిని మరి ఎవరు కూడా ఆ యొక్క నీ కోనేటి నీటిలో దించలేదు. అప్పుడు ఆయన యొక్క విశ్వాసానికి ఆ దేవుడే వచ్చాడు. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడిగినప్పుడు, అయ్యా నేను కోనేటిలో దించడానికి నాకు ఎవరు సహాయం చేయలేనప్పుడు ఆ దేవుడే నువ్వు స్వస్థ పొందుతావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తిని నా స్వస్థ పొందులని విశ్వాసంతో చెప్పినప్పుడు నీ పరుపెత్తుకుని వెళ్ళు, నువ్వు స్వస్థ పొందినావని